హాయ్ అండి, అందరికీ నమస్తే. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 65. ప్లేట్లో రకరకాల పంచభక్ష పరిమాణాలు ఉన్నాయి. పక్కనే ఒక స్పూన్ కూడా పెట్టారు. కానీ చపాతీ కూరను చెంచాతో ఎలా తింటారు అన్న ఆలోచన జాన్వి మనసులో మెదిలింది. అమ్మమ్మ, ఈ పాయసం వద్దు. ఎలాగో ఆయనకు మరీ తీపి ఇష్టం ఉండదు. మధ్యాహ్నం కాఫీ ఇచ్చినప్పుడు కూడా ఆయనకు అలా నచ్చదని చెప్పారు. అసలు ఈ కాఫీ తాగనే లేదు. ఆయనకు చక్కెర లేకుండా ఉండేవే ఇష్టం అంటూ కావేరి పాయసం గిన్నెను ప్లేట్లో నుంచి తీసి పక్కన పెట్టింది. అది విన్న గంగమ్మ ముఖం ఒక్కసారిగా వాడిపోయింది. అదే సమయంలో జాన్వి కూడా ఆశ్చర్యంగా కావేరి వైపుకు చూసింది. సిద్ధార్థ్ కాఫీ తాగనే లేదు కదా, మరి ఈమె ఎందుకు అలా చెప్తుంది? ఇక ఆలోచనలో పడిన జాన్వి చేతులు కడుక్కోవడం ఆపేసి అక్కడే నిలబడిపోయింది. అమ్మా, ఆయనకు నచ్చొచ్చు కదా, ఒకసారి ఇచ్చి చూద్దాం. గంగమ్మ కొంచెం పట్టుదలగా చెప్పింది. నచ్చదు, నాకు తెలుసు అని కావేరి ఖచ్చితంగా చెప్పింది. ఇక అలా అంటూనే ఆ భోజనం ప్లేట్ ని తీసుకుని అక్కడి నుండి పైకి వెళ్ళిపోయింది. జాన్వి గంగమ్మ ముఖం వైపుకు చూసింది. ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్న బాధని చూసి జాన్వి మనసు ఒక్కసారిగా కలిచి వేసింది. ఎందుకో తెలియదు, ఆ వృద్ధురాలి బాధని చూడగానే జాన్వికి చాలా బాధగా అనిపించింది. అమ్మమ్మ, ఈ పాయసం ఇవ్వండి, నేను తీసుకెళ్లి సిద్ధార్థ్ సార్కి ఇస్తాను, తింటారు అంటూ జాన్వి చిరునవ్వుతో చెప్పింది. అది విన్న గంగమ్మ ఆమె వైపుకు చూసింది. నువ్వు అంటూ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. నేను జాన్విని, రేచా ఫ్రెండ్ని. కాసేపటి క్రితం మీరు ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు నేను ఇక్కడికి వచ్చాను అని జాన్వి నవ్వుతూ చెప్పింది. ఆ, గుర్తొచ్చింది, నేను మర్చిపోయానమ్మా అని గంగమ్మ తన ముడతలు పడిన ముఖంపై చిన్న చిరునవ్వు తెచ్చుకుంది. నా చేతి వంట తింటాడా? గంగమ్మ అనుమానంగా అడిగింది. నేను ఆయన ఆఫీసులో పనిచేస్తాను, నేను ప్రయత్నిస్తాను, బహుశా తింటారేమో అని జాన్వి నవ్వుతూ చెప్పింది. మంచిదే అమ్మా, తీసుకెళ్ళమ్మా, తిన్నాడో లేదో వచ్చి నాకు చెప్పు తల్లి అని గంగమ్మ ప్రేమగా చెప్పింది. అమ్మమ్మ, మీ పిల్లలు అని జాన్వి అడిగింది. నర్మదమ్మకి 2 పిల్లలు ఉన్నారని జాన్వికి తెలుసు. ఒకరు రాహుల్ తండ్రి, మరొకరు భోస్లే గారు. కానీ గంగమ్మ గురించి మాత్రం ఇంట్లో ఎవరు ఏమీ పెద్దగా ఎందుకని మాట్లాడడం లేదు. అందుకే ఆమెకు ఈ విషయం తెలుసుకోవాలి అనిపించింది. అమ్మా, నాకు 2 కొడుకులు ఉన్నారు, అమెరికాలో ఉంటారు. ఇక ఒక కూతురు ఉంది, అంటే ఉండేది. గంగమ్మ మాటల్లో ఒక్కసారిగా తడబాటు వచ్చింది. ఆమె ముఖంలో మెదిలిన బాధను చూసిన జాన్వికి తను అనవసరంగా ప్రశ్న అడిగానేమో అనిపించింది. 2 కొడుకులు ఉన్న ఈ వయసులో ఆమె ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. అసలు పిల్లలు ఉండి ఏం ప్రయోజనం అని జాన్వికి వారి మీద కోపం కూడా వచ్చింది. అది అది కానీ తన ముఖంలో ఏ భావం కూడా కనిపించనివ్వకుండా మళ్ళీ జాగ్రత్త పడింది. సరే అమ్మమ్మ, నేను ఈ పాయసం తీసుకెళ్తాను అంటూ జాన్వి ఆ పాయసం గిన్నె తీసుకుని బయటకు వచ్చింది. బయటకు వచ్చిన వెంటనే అందరి చూపులు తన మీద పడకుండా చాకచక్యంగా తప్పించుకుని పై అంతస్తుకు వెళ్లి మెట్లను ఎక్కడం మొదలు పెట్టింది. అమ్మయ్య, హెట్టకేలకు అంటూ సిద్ధార్థ్ గది ముందు నిలబడి జాన్వి గట్టిగా ఊపిరి విడిచింది. చుట్టూ ఒకసారి చూసుకుని వెంటనే తన కుర్తా జేబులో నుంచి లిప్ బామ్ ని తీసింది. చల్లటి వాతావరణం ఆమెకు అస్సలు అలవాటు లేకపోవడంతో పెదాలు బాగా పొడిపారిపోతున్నాయి. ఊరికి వచ్చినప్పటి నుంచి తరచూ లిప్ బామ్ రాసుకోవాల్సి వస్తుంది చలికి. ఆమె లిప్ బామ్ పెదాలకు రాసుకుని మళ్ళీ జేబులో పెట్టుకుంది. ఇంకా లోపలికి వెళ్ళబోతూ ఉండగా గది లోపల నుంచి వినిపించిన మాటలకు ఆమె అడుగులు ఆపేశాయి. డోంట్ వరీ సిద్ధార్థ్, మీకోసం నేను ముందుగానే పిజ్జా, నూడిల్స్ ఆర్డర్ చేశాను. ఈ భోజనం మీకు నచ్చదని నాకు తెలుసు, అందుకే ముందుగానే పక్కనే ఉన్న హోటల్లో చెప్పాను. ఇప్పుడే వచ్చేస్తూ ఉండాలి అని కావేరి గొంతు చాలా స్పష్టంగా వినిపించింది. జాన్వి కళ్ళల్లో ఒక్కసారిగా ఆశ్చర్యం మెరిసింది. నిజంగానే సిద్ధార్థ్ ఇంత రుచికరమైన ఇంటి భోజనం కూడా తినడా? గది బయట నిలబడి జాన్వి లోపల జరుగుతున్న సంభాషణను ఆసక్తిగా వింటూ ఉండిపోయింది. మీకెలా తెలుసు నాకు పిజ్జా, నూడిల్స్ ఇష్టమని? అది సిద్ధార్థ్ గొంతు. నేను బిజినెస్ మ్యాగజైన్ లో మీ ఇంటర్వ్యూ చదివాను, అప్పుడే తెలిసింది కావేరి ఆనందంగా చెప్పింది. ఓకే, థ్యాంక్ యూ, ఇంక ఇది తీసుకెళ్ళు అని సిద్ధార్థ్ అన్నాడు. ఓకే, నేను ఆ నూడిల్స్ తీసుకొస్తాను అంటూ కావేరి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అంటే ఈమె ఇప్పుడు బయటకు వస్తుంది. జాన్వి వెంటనే తనని తాను సర్దుకుంది. అంతలోనే కావేరి చేతిలోని ప్లేటుతో బయటకు వచ్చింది. అక్కడ జాన్వి కనిపించడంతో ఆమె కాస్త ఆశ్చర్యపోయింది. ఓ అక్క, ఆయన ఈ పాయసం కూడా తింటారని నాకు అనిపించడం లేదు.
ఇదిగో చూడండి, భోజనం కూడా ముట్టుకోలేదు. నేను నూడిల్స్ తీసుకొస్తాను, ఈ పాయసం నాకు ఇవ్వండి, నేను లోపల పెట్టేస్తాను అంటూ కావేరి జాన్వి చేతిలోని పాయసం గిన్నె వైపుకు చూస్తూ చెప్పింది. అది ఇది నా కోసం, ఆయన కోసం కాదు. పైగా ఆయనతో నాకు కొంచెం పని ఉంది, అందుకే ఇక్కడికి వచ్చాను. జాన్వి నవ్వుతూ చెప్పింది. ఓకే ఓకే. కావేరి ఆమెను కాస్త వింతగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. జాన్వి ఆమె వెళ్ళిపోతున్న వైపుకు కాసేపు చూస్తూ ఒక దీర్ఘ నిశ్వాస విడిచింది. ఆ తర్వాత మెల్లగా గదిలోకి అడుగుపెట్టింది. ఎదురుగా సిద్ధార్థ్ ల్యాప్టాప్ ని ముందేసుకుని కూర్చుని ఉన్నాడు. జాన్వి లోపలికి రావడంతో అతను తలెత్తి ఆమె వైపుకు చూశాడు. ఆ ఒక్క క్షణంలోనే అతని కళ్ళల్లో జాన్విని చూసిన ఆనందం స్పష్టంగా మెరిసింది. కానీ మరుసటి క్షణానికి అతని ముఖం మళ్ళీ భావరహితంగా మారిపోయింది. సార్, నేను లోపలికి రావచ్చా అని జాన్వి అడిగింది. నువ్వు ఇప్పటికే లోపలికి వచ్చేసావు కదా అంటూ సిద్ధార్థ్ మళ్ళీ ల్యాప్టాప్ వైపుకు చూస్తూ అడిగాడు. జాన్వి తనని తను ఒకసారి చూసుకుంది. ఆ తర్వాత తలుపు వైపుకు చూసింది. నిజమే, తను ఆల్రెడీ గదిలోకి వచ్చేసింది. మళ్ళీ లోపలికి రావచ్చా అని అడుగుతున్నాను ఛే అని మనసులోనే తన నుదుటిపై చిన్నగా కొట్టుకుంది. ఆ తర్వాత అతని దగ్గరకు వెళ్లి నిలబడింది. సార్, ఈ పాయసం మీకోసం అంటూ కొంచెం తడబడుతూ అతని ముందుకు పాయసం గిన్నెను అందించింది. సిద్ధార్థ్ మరొకసారి తలెత్తి ఆమె వైపుకు చూశాడు. కనుబొమ్మలు కాస్త పైకెత్తి ఆమె చేతిలో ఉన్న గిన్నెను చూశాడు. స్పెషల్ పాయసం, తినండి, చాలా బాగుంటుంది అంటూ జాన్వి నవ్వడానికి అయితే ప్రయత్నించింది. అతని గంభీరమైన ముఖాన్ని చూస్తూనే ఆమె మనసులో మాత్రం కాస్త భయం మొదలయ్యింది. కానీ ఆ భయాన్ని బయటికి కనిపించడం లేదు. ఐ డోంట్ లైక్ స్వీట్స్ అంటూ సిద్ధార్థ్ మళ్ళీ ల్యాప్టాప్ లో తలదూర్చాడు. ఇది అంత స్వీట్ గా ఏమీ ఉండదు అని ఏదో ఒకటి చెప్పాలి అన్నట్టు జాన్వి వెంటనే అనేసింది. ఆమె మాట విన్న సిద్ధార్థ్ ఒక్కసారిగా తలెత్తి ఆమె వైపుకు చూశాడు. సిద్ధార్థ్ సిద్ధార్థ్ ఆమె వైపుకు చూశాడు. అయితే చేదుగా ఉందా, లేక ఉప్పగా ఉందా, కారంగా ఉందా అని అడిగాడు. అతని ప్రశ్నకు జాన్వి ముఖం చూడాల్సిందే. దేవుడా, ఎవరితో ఏం మాట్లాడుతున్నాను నేను? ఇతని ప్రశ్నలు వింటుంటే నిజంగానే తల అంతా పగిలిపోయేలా ఉంది అని మనసులోనే అనుకుంటూ పాయసం గిన్నెను అతని ముందున్న టేబుల్ పై పెట్టింది. కొంచెం తీపిగా ఉంటుంది, ఒకసారి తిని చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సార్ అంటూ జాన్వి ఒక దీర్ఘ నిశ్వాస విడిచింది. సరే సరేలే, ముందు నువ్వు తిను, ఆ తర్వాత నేను తింటాను అని అన్నాడు సిద్ధార్థ్. జాన్వికి సిద్ధార్థ్ మాటలకి కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. తినడానికి ఒప్పుకున్నాడా, కానీ నన్నెందుకు ముందు తినమంటున్నాడు అని గందరగోళంగా తన వైపుకు చూసింది. నువ్వు ఇందులో ఏదైనా కలిపి ఉంటావేమో, అందుకే ముందు నువ్వు తిను, ఆ తర్వాత నేను తింటాను అని సిద్ధార్థ్ పెదవులపై చిరునవ్వుతో అన్నాడు. అది విన్న జాన్వికి కాస్త కోపం వచ్చింది. ఏంటి ఇతను నన్ను హంతకురాలిని అనుకుంటున్నాడా ఏంటి, ఏదో కలిపి ఉంటానంటున్నాడు అని మనసులోనే కొనుక్కుంటూ అతని ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. ఒక చెంచా పాయసం తీసుకుని నోట్లో వేసుకుంది. నేను తిన్నానుగా అని చెప్పింది. అయితే నాకు కూడా నువ్వే తినిపించు అని అన్నాడు సిద్ధార్థ్. జాన్వికి కాస్త సిగ్గేసింది. అతనికి నేను తినిపించాలా? ఆ ఆలోచన రాగానే ఆమె గుండెల్లో ఏదో తెలియని అలజడి మొదలయ్యింది. తన వైపు చిన్న చిన్న సీతాకోక చిలుకలు ఎగురుతున్నట్టుగా అనిపించింది మళ్ళీ జాన్వికి. నాకు పని ఉంది, ఇప్పుడు చేతులు కడుక్కోవడానికి కూడా టైం లేదు, అందుకే నేను తినిపించమంటున్నాను. అతని మాటలు వినిపించగానే ఆమె దగ్గరకు వస్తున్నట్టు అనిపించినా సరే ఆ సీతాకోక చిలుకలన్నీ మళ్ళీ వెనక్కే వెళ్ళిపోయాయి. ఒక చెంచా పాయసం తీసుకుని అతని ముందుకు చాపింది జాన్వి. సిద్ధార్థ్ కాస్త ముందుకు వంగి ఆ చెంచాను నోట్లోకి తీసుకున్నాడు. ఇక అతను పాయసం తింటూ ఉండగానే జాన్వి అతన్ని చూస్తూ జాగ్రత్తగా గమనించింది. అంటే పాయసం అతనికి నచ్చిందా లేదా అని అనేది అతని ముఖంలో కనిపిస్తుందేమోనని గమనిస్తుంది. కానీ సిద్ధార్థ్ ముఖంలో మాత్రం ఏదో చిలిపి భావం మెరిసింది. దాని అర్థం జాన్వికి ఏ మాత్రం అర్థం కాలేదు. ఐ మస్ట్ సే ఐఎమ్ రెడీ టు డై ఫర్ దిస్ స్ట్రాబెర్రీ అని సిద్ధార్థ్ పెదవుల మధ్య చిరునవ్వుతో అన్నాడు. జాన్వి మరింత అయోమయంలో పడిపోయింది. స్ట్రాబెర్రీ, అది కూడా పాయసంలో స్ట్రాబెర్రీనా? ఆమె గిన్నెలోని పాయసం వైపుకు చూసింది. అందులో స్ట్రాబెర్రీ ఎక్కడుందో వెతుకుతున్నట్టుగా పరిశీలించింది. వీడేమైనా ఏంటి, తల మీద పడిపోయాడా ఏంటి అని మనసులోనే అనుకుంటూ మళ్ళీ సిద్ధార్థ వైపుకు చూసింది.
అతను మాత్రం ఆమె ముఖంలో కనిపిస్తున్న అయోమయాన్ని చూసి బాగా ఆనందిస్తున్నాడు. మై గాడ్, ఇతనికి నేను పెట్టిన పేర్లు ఎంత కరెక్టో. పిచ్చోడు, నిజంగానే వీడు నెంబర్ 1 సర్క్యూట్. పైగా నన్ను కూడా నెమ్మదిగా పిచ్చిదాన్ని చేస్తున్నాడు. హిట్లర్, ఇతనికి దూరంగా ఉండటమే మంచిది. అయినా సీతాకోక చిలుకలు మాత్రం నా కోసం ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాయి. ఇతను ఎప్పుడు దగ్గరకు వస్తాడా అని, ఎప్పుడు నా చుట్టూ తిరుగుతాయా అని అని అనుకుంటూ జాన్వి మళ్ళీ సిద్ధార్థ వైపుకు చూసింది. నా కడుపులోకి వచ్చేస్తాయి అని జాన్వి తన ముఖంలో ఎలాంటి భావాలు కనిపించకుండా మనసులోనే అనుకుంది. కానీ ఆమె కళ్ళల్లో దాగిన భావాలను మాత్రం సిద్ధార్థ్ సరిగ్గా చదివేస్తున్నాడు. ఆమె అయోమయంగా అలా పడిపోయిన తీరు చూసి అతని పెదవుల మధ్య నవ్వుకున్నాడు. జాన్వికి ఆ తర్వాత మరి కొంచెం పాయసం అతనికి తినిపించింది జాన్వి. సిద్ధార్థ్ మాత్రం ఆమె వైపుకే చూస్తూ పాయసం తింటున్నాడు. తింటూనే ఆమె ముఖాన్ని నిశ్చింతంగా గమనిస్తున్నాడు. అతని చూపులు తనను విడిచిపెట్టకపోవడంతో జాన్వికి కాస్త ఇబ్బందిగా అనిపించడం మొదలయ్యింది. ఎలాగైనా త్వరగా పాయసం అయిపోవాలి అనుకుని ఆమె చెంచాలో కాస్త ఎక్కువగా పాయసం తీసుకోవడం మొదలుపెట్టింది. సిద్ధార్థ్ మాత్రం ఎంతో సంతోషంగా ఆమె చేతి నుంచి పాయసం తింటున్నాడు. ఆమెను చూస్తూ చూస్తూ ఒక క్షణం అతని చూపు ఆమె పెదవులపై ఆగిపోయింది. తెలియకుండానే అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. సార్ అని ఆమె గొంతు వినిపించడంతో అతని లోకంలోకి వచ్చాడు. వెంటనే ఆమె పెదవుల మీద నుంచి తన చూపును తప్పించాడు సిద్ధార్థ్. జాన్వి మాత్రం చెంచాను పట్టుకుని అలాగే కూర్చుంది. అతను మళ్ళీ ఆ చెంచాను ఆమె చేతి నుంచి తీసుకుని నోట్లో వేసుకున్నాడు. అంతలోనే అతని దృష్టి ఆమె నుదుటిపై ఉన్న కట్టుపై పడింది. ఒక్కసారిగా అతని ముఖంలోని చిలిపి భావాలు మాయమై సీరియస్ గా మారాయి. ఏ జాన్ అని అతను మళ్ళీ పిలిచాడు. అతని గొంతులో పలికిన జాన్ అనే పిలుపులోనే ఆప్యాయత, ప్రేమ, లోతైన భావం జాన్వి గుండెను ఒక్కసారిగా తాకింది. ఆమె గుండె ఒక్క క్షణం ఆగినట్టయింది. అని ఎలాగో గొంతు పెగల్చుకుని బదులిచ్చింది జాన్వి. నువ్వు వచ్చినప్పటి నుంచి నీ తలకున్న కట్టును మార్చుకోలేదా అని అన్నాడు. జాన్వి వెంటనే తన నుదుటిని చేత్తో తాకింది. అప్పుడే తనకు ఉన్న గాయం గుర్తొచ్చింది. ఇన్ని విషయాల మధ్య నిజంగానే 2 రోజుల క్రితం జరిగిందంతా తను పూర్తిగా మర్చిపోయింది. నేను వెళ్ళి మార్చుకుంటాను అని నువ్వే మార్చుకోలేవు, వెయిట్, నేనే మార్చి పెడతాను అంటూ సిద్ధార్థ్ ల్యాప్టాప్ ను క్లోజ్ చేశాడు. పక్కనే ఉన్న టేబుల్ లో నుంచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకున్నాడు. ఇంతసేపు పాయసం తినడానికి సమయం లేదన్నాడు, కానీ ఇప్పుడు నా కట్టు మార్చడానికి మాత్రం బోలెడంత సమయం దొరికింది అని జాన్వి అతని వైపుకు చూస్తూ మనసులోనే అనుకుంది. సిద్ధార్థ్ బాక్స్ లో నుంచి మందు, కొత్త కట్టు తీసుకుని జాన్వి పక్కకు వచ్చి కూర్చున్నాడు. ఇటు చూడు అని అన్నాడు. జాన్వి అతని వైపుకు చూసింది. అతను ఆమెకు చాలా దగ్గరగా ఉన్నాడు. ఆ దగ్గరతనం ఒక్కసారిగా ఆమె చెంపలను ఎర్రగా మార్చింది. గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. నేను చూసుకుంటాను అంటూ జాన్వి తడబడుతూ అంది. ఐ విల్ డూ అని సిద్ధార్థ్ నెమ్మదిగా చెప్పాడు. అతను జాగ్రత్తగా ఆమె నుదుటిపై ఉన్న పాత కట్టును తీశాడు. గాయాన్ని పరిశీలించిన తర్వాత దానిపై మందు రాసి కొత్త కట్టును వేయటం ప్రారంభించాడు. జాన్వి నిశ్శబ్దంగా అతన్ని తన పని చేసుకొనిచ్చింది. అతను ఆమె నుదుటిపైకి వచ్చిన చిన్న చిన్న వెంట్రుకలను సున్నితంగా వెనక్కి జరుపుతున్నాడు. అతని వేళ్లు చల్లని స్పర్శ ఆమె ఒంట్లో చిన్నపాటి వణుకును పుట్టిస్తుంది. ఆ క్షణంలో కళ్ళను మూసుకుని అతని సాన్నిధ్యాన్ని మాత్రమే ఆస్వాదించాలని ఆమెకు అనిపించింది. అయినా తనలోని ఆ భావాలను బయటకు రానివ్వకుండా నిశ్శబ్దంగా కూర్చుంది. అతను ప్రతిసారి తన పట్ల చూపించే ఆ శ్రద్ధ, ఆ తెలియని ఆప్యాయత ఆమె మనసును ఎప్పుడూ తాగుతూనే ఉంది. కానీ సిద్ధార్థ మనసు మాత్రం ఇప్పటికీ జాన్వికి అంత చిక్కడం లేదు. కొన్నిసార్లు అతని కళ్ళల్లో తనపై ప్రేమ కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి కొన్నిసార్లు అదంతా తన భ్రమేనేమో అనిపిస్తుంది. నిజంగా అతన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం. ఇక డన్ అంటూ సిద్ధార్థ్ ఆమెకు దూరంగా జరుగుతూ అన్నాడు. జాన్వి కూడా వెంటనే కాస్త పక్కకు జరిగింది. జాన్ అని అతను మళ్ళీ పిలిచాడు. జాన్వి అతని వైపుకు చూసింది. చాలా నొప్పిగా అనిపించలేదుగా అని ఆమె గాయాన్ని చూస్తూ అడిగాడు. కానీ జాన్వి అప్పటికే అతని సాన్నిధ్యంలో అంతగా మునిగిపోయి ఉండటంతో కట్టు వేస్తున్నప్పుడు తనకి నొప్పి కలిగిందో లేదో కూడా ఆమెకి ఏమాత్రం గుర్తుకే లేదు. లేదు అని మెల్లగా చెప్పింది. గుడ్ అంటూ సిద్ధార్థ్ కిందకి చూస్తూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ను మళ్ళీ క్లోజ్ చేశాడు. ఈ పాయసం ఎవరు చేశారు అని అడిగాడు. ఆ క్షణంలో జాన్వికి ఒక విషయం అనిపించింది. మొదటిసారి సిద్ధార్థ్ తన చూపులను ఆమె నుంచి తప్పించుకున్నట్టుగా అనిపించింది.
గంగమ్మ చేశారు అని జాన్వి సమాధానం ఇచ్చింది. ఆమె ఎలా ఉన్నారు? సిద్ధార్థ్ ఇంకా కిందకి చూస్తూనే అడిగాడు. బాగానే ఉన్నారు. నాకు ఇంకా పెద్దగా పరిచయం కాలేదు, కానీ చాలా మంచివారిలా అనిపించారు అని అంది జాన్వి. నేను స్వభావం గురించి అడగడం లేదు. హౌ ఈజ్ హెర్ హెల్త్ అంటూ సిద్ధార్థ్ అక్కడి నుంచి లేచాడు. బాగానే ఉందనుకుంటా, జాన్వి కాస్త విసుగ్గానే చెప్పింది. అసలు తను ఇక్కడికి వచ్చి ఒక రోజు కూడా పూర్తిగా కాలేదు, కానీ ఇంట్లోని వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా తనని అడుగుతున్నాడు. అది జాన్వికి చాలా విచిత్రంగానే అనిపించింది. ఆమె నా నిజమైన అమ్మమ్మ అంటూ సిద్ధార్థ్ ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ను మళ్ళీ టేబుల్లో పెట్టాడు. ఆ మాట విని జాన్వి పూర్తిగా గందరగోళానికి గురైంది. నిజమైన అమ్మమ్మ అంటే సిద్ధార్థ్ అసలు తల్లి తల్లా? ఆమె మనసులో ఒక్కసారిగా ఆసక్తి పెరిగిపోయింది. సిద్ధార్థ్ గురించి మరింత తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. అచ్చా, అంటే నువ్వు నిజమేనా? అమ్మగారి అమ్మమ్మ కదా, మరి మీరు ఆమెను కలవలేదా? ఆమె మీ అమ్మమ్మే కదా, మీరు వెంటనే వెళ్ళి ఆమెను హత్తుకోవాలి కదా, కానీ మీరు కనీసం ఆమె వైపుకు సరిగ్గా చూడలేదు కూడా. ఎందుకు అని జాన్వి ఆలోచించకుండా వరుసగా ఉన్న ప్రశ్నలు అడిగేసింది. ఆ ప్రశ్నలు విన్న క్షణంలోనే సిద్ధార్థ ముఖంలో కొన్ని భావాలు మెరిశాయి. కానీ మరుసటి క్షణానికి అతని ముఖం మళ్ళీ భావరహితంగా మారిపోయింది. లీవిట్, నువ్వెళ్ళి నిద్రపో, కానీ అంతకంటే ముందు మందులు మాత్రం తప్పకుండా వేసుకో అంటూ సిద్ధార్థ్ మళ్ళీ ల్యాప్టాప్ ను ఆన్ చేశాడు. ఈ సిద్ధార్థ్ సింగ్ అనే క్యారెక్టర్ ను దేవుడు నా జీవితంలోకి తీసుకొచ్చింది కేవలం కేవలం అని మనసులోనే కొనుక్కుంటూ జాన్వి అతని వైపుకు చూసింది. కన్ఫ్యూజన్ కోసం కేవలం నన్ను సృష్టించాడా ఏంటి? ఎప్పుడు ఏదో ఒకటి సగమే చెప్తాడు. మొత్తం చెప్పడానికి ఏమవుతుంది? అసలు ఈమె తన అమ్మమ్మ అయితే మరి ఆమెను కలవడానికి ఎందుకు వెళ్ళలేదు? ఇతను నిజంగా ప్రపంచంలోనే వింత నమూనా అని మనసులోనే గొనుక్కుంటూ జాన్వి తప్పనిసరి పరిస్థితిలో లేచి గది నుంచి బయటకు వచ్చింది. బయటికి రాగానే ఎదురుగా కావేరి కనిపించింది. ఆమె చేతిలో ఒక ట్రే ఉంది. అందులో నూడిల్స్, పిజ్జా ఉన్నాయి. వాటిని చూడగానే జాన్వి ఒక నిట్టూర్పు విడిచింది. మరి చూద్దాం. నిజమే, సిద్ధార్థ్ గురించి ఒక పెద్ద పజిలే ఉంది. ఇది ఓన్లీ సీజన్ 1 మాత్రమే. సీజన్ 1 అయ్యాక సీజన్ 2 కూడా ఉంటుంది స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.